బంగారం సేవింగ్ ప్లాన్స్ రకరకాలు ఉన్నాయండి. ఏ ప్లాన్లో జాయిన్ అయితే మనం ఎక్కువ లాభపడతాము, అలానే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలాంటి వస్తువులు తీసుకుంటే మరింత లాభపడతాం అనేదంతా కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తున్నానండి. మీరు తెలుసుకోండి, మీ వాళ్ళకి కూడా తెలియచేయండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. త్వరలో అక్షయ తృతీయ రాబోతోందండి. అక్షయ తృతీయ రోజున కొంచెం దానం చేయమని, అంటే పెరుగన్నం, గొడుగు, చెప్పులు, కొత్త బట్టలు, స్వయం పాకం, బంగారం, వెండి ఇటువంటి దానం చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తారు. అలానే అక్షయ తృతీయ రోజున అంతో ఇంతో బంగారం, వెండి కొనుక్కోమని కూడా చెప్తారు. అంటే అలా కొనుక్కున్నప్పుడు అక్షయంగా పెరుగుద్ది అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ మధ్యకాలంలో అంటే ఒక 5-6 ఏళ్ల నుంచే ఇదంతా కూడా వింటూ ఉన్నాం కదండి. అంటే మన ప్రాంతంలో ఇది ఎక్కువ లేదన్నమాట అండి. సోషల్ మీడియా పుణ్యమా అని దూర ప్రాంతాలు, వేరే ప్రాంతాల్లో ఉన్న మంచి విషయాలు, పూజలు, రకరకాలవన్నీ విశేషమైన రోజులు ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అలానే ఇది కూడా మనకి తెలిసింది. ఏదైతే ఏంటండి, మన ఆడవాళ్ళకి అక్షయ తృతీయ, వరలక్ష్మి వ్రతం, ధనత్రయోదశి ఈ 3 రోజుల్లో బంగారం కొనుక్కోమని చెప్తారు కదా. అది మంచి విషయమే కదా, మనం ఓన్ చేసేసుకుందామండి దాన్ని. ఎందుకంటే బంగారం అనేది మనల్ని ఎప్పుడూ కూడా ఆదుకునే వస్తువు అండి. ఒక సేవింగ్, ఒక డబ్బుల్ని దాచుకున్నట్లుగా దాచుకునే విలువైన ఆభరణం బంగారం. అటువంటి బంగారాన్ని ఒక మంచి రోజున కొనుక్కోవటం కూడా మంచి విషయమేనండి. కాబట్టి అంతో ఇంతో దాన్ని పాటిద్దాం. అలానే బంగారం కొనుగోలుపై నేను రకరకాల వీడియోలను పెడుతూ ఉన్నాను. అన్నిటికన్నా నేను ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే, బంగారాన్ని ఒకేసారి లంసమ్ అమౌంట్గా తీసుకెళ్ళి ఒక వస్తువుని కొనుక్కునే కన్నా కూడాని మీరు ఇప్పుడు పెద్ద గోల్డ్ షాపులన్నిటిలో కూడా మనకి సేవింగ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యి నెలకి ఇంత అమౌంట్ అని కట్టి మీకు కావాల్సిన వస్తువుని 10 నెలల తర్వాత తరుగు మజూరీ లేకుండా తీసుకోండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అండి, ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సరే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం అంతే. దాని తయారీకి డబ్బులు మనం ఎక్స్ట్రా చెల్లించాం. ఒక్క బంగారానికి, వెండికి మాత్రం ఆ వస్తువు తయారీకి కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటాం, తరుగు మజూరీ రూపంలో కదండి. అయితే అది అలానే ఉంటుందన్నమాట అండి. దాన్ని ఇప్పుడు మనం మార్చలేము, దాని గురించి ఆలోచించొద్దు. అయితే బంగారం కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు ఎటువంటి వస్తువులు కొనుక్కోవాలి, ఎటువంటి వస్తువు కొనుక్కోవటానికి మనం ఈ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వాలి. రకరకాల షాపుల్లో రకరకాల ప్లాన్స్ అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 10 నెలలు అయితే మాత్రం ఈ ప్లాన్స్ ఉంటాయండి. మనం కట్టిన అమౌంట్కి ఆ నెలకి ఎంత గోల్డ్ వస్తే అంతా జమ చేసే విధంగా జాయిన్ అవ్వండి. మీకు అర్థమైందా అండి? అంటే సపోజ్ నేను ఇప్పుడు 20,000 కట్టానండి. 20,000 ప్లాన్లో జాయిన్ అయ్యాను. ఈ నెల 20,000 కట్టంగానే 20,000కి నాకు ఎన్ని గ్రాములు అయితే వస్తుందో అన్ని గ్రాముల్ని నాకు జమ చేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ 20,000కి ఎన్ని గ్రాములు వస్తే అన్ని గ్రాములు జమ చేస్తారు. అది బెస్ట్ పాలసీ అండి. ఎందుకంటే ఇందులో మనకి తరుగు మజూరీ అస్సలు పడదండి. 100% తరుగు మజూరీ ఫ్రీ. మనం కట్టిన అమౌంట్ అంతా కూడా మనం గోల్డ్కే కేటాయించుకోవచ్చు. ఈ పాలసీ మనకి CBJలో ఉంది. కొన్ని షాప్స్లో ఎలాంటిది ఉందంటే, మనం ఎవ్రీ మంత్ 20,000 అనుకోండి, 20,000 అంతా కట్టేసిన తర్వాత లాస్ట్ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత మనం కట్టిన అమౌంట్కి ఎంత బంగారం వస్తుందో అన్ని గ్రాములు మనకి అక్యుములేట్ చేసే విధానం. దానివల్ల మనం నష్టపోతాం. ఎందుకంటే బంగారం ఖరీదు పెరిగిపోతుంది కదండి, అందుకని నేను ఈ ప్లాన్ చెప్పాను. ఓకే అండి, ఈ ప్లాన్ CBJలో కొనసాగుతోంది కాబట్టి చక్కగా వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్షయ తృతీయ మంచి రోజు అండి. మంచి రోజున ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఎంత కట్టగలిగితే అంత. 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నది కదండి. మీ ఓపాశక్తి మేరకు ఎంత కట్టగలిగితే అంత ఒక ప్లాన్ జాయిన్ అయితే ఒకటి అయిన తర్వాత మీకే తెలుస్తుంది అందులో వెసులుబాటు ఏంటి, ఎంత లాభపడ్డామన్నా. కొన్ని షాపుల్లో 10 నెలలు మనం కడితే ఒక నెల వాళ్ళు ఏసీ అమౌంట్ వేసి 11 నెలల అమౌంట్ మనకిచ్చేది ఉంటుంది. అలా జాయిన్ అయితే కనుక తరుగు మజూరీలో 50% మనకి తగ్గించడం జరుగుతుంది. అలా కాకుండా 10 నెలలే మనం మన డబ్బులు కట్టి
అస్సలు తరుగు మజూరీ లేకుండా తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి అండి. అలానే నెంబర్ 2, కొంచెం బండగా ఉన్న ఎక్కువ గోల్డ్ తోటి ఉన్న వస్తువులు కాకుండా లైట్ వెయిట్లో బాగున్నాయి తీసుకోవటం బెస్ట్. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి. పూర్వం అనుకోండి మన పెద్దవాళ్ళు దొక్కల్లా ఉండే చేయించేవాళ్ళండి నగలని. బంగారం అప్పుడు తక్కువ ఖరీదు కాబట్టి, ఇప్పుడు బంగారం ఎక్కువ ఖరీదు కాబట్టి తక్కువ గోల్డ్లో చక్కగా హెవీ లుక్ వచ్చేది లైట్ వెయిట్ జ్యువెలరీని మనం చూస్ చేసుకోవటం మంచిది. అలానే వస్తువుల్లో అసలు ఇప్పుడు అద్భుతమైన చెక్కుడుతోటి ఉన్నదైతే మాత్రం అండి టెంపుల్ జ్యువెలరీ నక్షి వర్క్ అండి. అసలు దాన్ని కొట్టేది లేదండి. ఎంత బాగుంటున్నాయండి. అసలు ఏ హారాలు చూసినా, ఏ నెక్లెస్లు చూసినా, బుట్టలు చూసినా, గాజులు చూసినా కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. మీరు టెంపుల్ జ్యువెలరీ లేదా నక్షి వర్క్ ఇలాంటి వస్తువులకి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఈ సేవింగ్ ప్లాన్ అనే దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని తెలియని వాళ్ళు కూడా కొందరు కామెంట్ పెడుతూ ఉన్నారండి. ఎంతకి జాయిన్ అవ్వాలి, ఏ వస్తువు కోసం జాయిన్ అవ్వాలి, ఏ షాప్లో జాయిన్ అయితే మంచిది, ఇలా కూడా రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. మనం తీసుకునే వస్తువుని బట్టి ఆ షాపుని ఎంచుకోవటం మంచిది. నేనైతే లైట్ వెయిట్ జ్యువెలరీకే ప్రిఫర్ చేస్తాను కాబట్టి నాకు లైట్ వెయిట్ జ్యువెలరీ నాకు సిపిజేలో బాగా నచ్చిందండి. అందుకనే మా మేనకోడల్ని అక్కడ జాయిన్ చేయమన్నాను. సంధ్య కూడా అక్కడే జాయిన్ అయ్యింది. మీకు తెలుసు కదండి, సంధ్య హారం అయ్యి తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిందండి. ముందు ఫస్ట్ ఒక షాప్లో జాయిన్ అయ్యింది. మొత్తం 100 గ్రామ్స్ అక్యుములేట్ అయ్యింది. కానీ తీర వస్తువు తీసుకునేటప్పుడు చూస్తే ఒక్క వస్తువు తనకి నచ్చలేదు. అన్నీ ఏ ఓల్డ్ మోడల్స్ అంత బండగా బాగాలేదన్నమాట, తనకి నచ్చలేదు. అమ్మ ఏం చేయను అని చెప్పి ఫోన్ చేస్తే, అమ్మ బంగారానికి బోగు ఏమున్నది, ముందు నీకు అక్కడ హెవీగా ఉన్న వస్తువు ఏదైతే అది ఒక 100 గ్రాములు అంటున్నావు కదా, ఒక ఎక్స్ట్రా 1 గ్రాములు అన్నా పడినా పర్లేదు, మంచిగా ఒకే వస్తువుని తీసుకుని నువ్వు ఇంటికి రా, రాళ్ళు గిళ్ళు ఏం పెట్టకు అని చెప్పాను అనుకోండి. అది తెచ్చి పెట్టింది. ఈ మధ్య వీడియో కూడా చేసింది కదండి. అయితే అదే మనం ఒక మంచి నక్షి వర్క్, ఒక టెంపుల్ వర్క్ హారం తీసుకున్నాం అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. మనం ఇలా నెల పొదుపు చేసి పోగేసి మంచి వస్తువుని తీసుకున్నామన్న ఆనందం కూడా మనకి ఉండాలి కదా. అలానే నా మేనకోడలు నన్ను అడిగినప్పుడు, అత్త ఏ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వను, అలానే ఏ షాప్లో జాయిన్ అవ్వను అని అంటే, నేను సిపిజేలో జాయిన్ అవ్వమని చెప్పాను. ఆహారం గురించే మీకు వివరం అంతా చెప్పాను కదా. తను చాలా ఆనందంగా కట్టిందండి. అట్లానే ఆ హారానికి వచ్చి 70,000 వరకు తను సేవ్ చేసుకున్నట్లు అయ్యింది. ఇప్పటికీ కూడా ఆ హారం మోడల్ అందరూ అడుగుతూనే ఉన్నారండి. అసలు నేను ఆ రోజు వీడియో పెడితే కూడా చాలామంది బాగుందని పెట్టారు. అసలు ఆ మోడలు చాలా అద్భుతంగా ఉందండి. 55 గ్రాముల్లో డబల్ హారం వచ్చి చాలా బాగున్నది. అది సిబిజేలో అన్నమాట అండి. జస్ట్ తను కూడా ఈ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యి నెలకి 25,000 చొప్పున కట్టి జాయిన్ అయింది. అప్పుడు బంగారం 5,500 ఉందండి గ్రాము. సో అంతకు జాయిన్ అయింది. ఎందుకంటే మీరు ఏదన్నా వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏ వస్తువుకి మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ముందు ఫిక్స్ అవ్వండి. సపోజ్ హారమా, లేదా నెక్లెస్సా, లేదా గాజులా, అవి ఎంత వెయిట్లో తీసుకోవాలి, దానికి మీరు ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే మనం కట్టే అమౌంట్ని బట్టి కదా మనకి బంగారం అక్యుములేట్ అయ్యేది. మనం నెలకి ఎంత కట్టగలం, నెలకి 1000 రూపాయల నుంచి కట్టొచ్చండి. 2,000, 3,000, 5,000, 10,000, 25,000, 30 లక్ష వరకు కట్టచ్చు. అంటే మన ఓపాశక్తి మేరకు మనం ఎంతైతే ఈ సేవింగ్ ప్లాన్లో కట్టగలమో మీరు ముందు నిర్ణయించుకోండి. అలానే ఏ వస్తువుకి కట్టాలి, హారమా, నెక్లెస్సా. సపోజ్ నెక్లెస్ కట్టాలని అనుకుంటున్నారండి. నెక్లెస్లు సిబిజేలో 15 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. మంచి నక్షి వర్క్ తోటి లైట్ వెయిట్లో మొన్నే చూశాను. ఎందుకంటే మా మేనకోడలు హారం అయిపోయి నెక్లెస్ కట్టి ఉన్నది. మొన్న నేను వెళ్ళినప్పుడు, అత్త నాకు నెక్లెస్ నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టేయి, నాకు అప్పుడు మళ్ళీ సెలక్షన్ అంటే కష్టం అవుతుంది అని తను అడిగేసరికి నేను వెళ్ళాను అనమాట. అసలు కళ్ళు చెదిరిపోయే మోడల్స్ అండి. నాకు చాలా బాగా నచ్చినాయి. తనకి నెక్లెస్ కూడా సెలెక్ట్ చేశాను. తన స్కీమ్ అవ్వలేదు ఇంకా, అయినా సెలెక్ట్ చేశా. సిబిజేలో ఆ వెసులుబాటు ఉంటుందండి. మీకు ముందే ఓ నెల ముందే వెళ్ళి మోడల్స్ ఏమన్నా చూసుకోవచ్చు. నచ్చింది ఉంటే ఫోటో తీసుకోండి. మీ ప్లాన్ అంతా పూర్తి అయ్యేసరికి ఆ వస్తువు ఉంటే ఓకే, లేదు అనుకోండి మీకు జస్ట్ కొన్ని రోజులు టైం తీసుకుని చేయించన్నా ఇస్తారు.
ఆ వెసులుబాటు కూడా ఉంది. మీరు అసలు ఫస్ట్ షాపుకి వెళ్ళి వస్తువుని చూసుకుని ఈ వస్తువుకి నేను జాయిన్ అవ్వాలంటే నేను నెలకి ఎంత కట్టాల్సి వస్తుందండి అనేది కూడా వివరం కనుక్కోవచ్చు. సిబిజేలో ఆ వెసులుబాటు కూడా ఉంది. మీకు అన్నీ చక్కగా వివరంగా చెప్తారు. వెళ్ళండి. అమ్మ మాట ఆమె చెప్పింది నన్ను కనుక్కోమని అని అనండి. ఏం అక్కర్లేదండి, మీరు వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు. ఓకే, ఎందుకంటే నాకు అక్కడ లైట్ వెయిట్లో బాగా నచ్చినాయి. గోల్డ్ రేటు బాగా పెరిగిపోయింది కదండి, పూర్వంలాగా ఇంత ముద్దల్లాగా అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. చక్కగా మనం లైట్ వెయిట్లో హెవీగా కనిపించేవి ఉన్నాయి, చక్కగా సెలెక్ట్ చేసుకోండి. పలానా వస్తువు కోసం మేము జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాము, అప్రాక్సిమేట్గా ఎంత కడితే వస్తువు వస్తుందండి అని కూడా వివరం అడగొచ్చు. వాళ్ళు చెప్తారనమాట. మీ ఇష్టం అండి. ఇప్పుడు హారం అంటే మనకి 30 గ్రామ్స్ నుంచి చక్కగా హెవీ హారాలు ఉన్నాయండి. 30 గ్రామ్స్ నుంచి ఇంకా మన ఇష్టం, మన వాపాశక్తి మేరకు ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎన్ని గ్రాములైనా. దేనికైనా సరే తరుగు మజూరీ ఉండదు కాబట్టి మీరు మంచి నక్షి వర్క్ ఉన్నది టెంపుల్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెంపుల్ జ్యువెలరీ నక్షి వర్క్కి తరుగు మజూరీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది తయారు చేస్తారు కదా. ఏమే విగ్రహాలండి, లక్ష్మీదేవి, హంసలు, నెమళ్ళు, ఏనుగులు, రంగనాథస్వామి, తర్వాత మొన్నే చూశానండి లక్ష్మీ నరసింహస్వామి. ఇంత చెక్కుళ్ళు చెక్కాలి అని అంటే అంత పనితనం ఉంటుంది. ఆ పనితనాన్ని బట్టే మనకి తరుగు తీసుకుంటారు కదా. మనం ఇలాంటి ప్లాన్స్లో జాయిన్ అయినప్పుడు మనకి అటువంటి తరుగు మజూరీలు ఏమి పడవు కాబట్టి మంచి వర్క్ ఉన్నాయి, నక్షి వర్క్ టెంపుల్ జ్యువెలరీవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదే మనం లంసమ్గా అమౌంట్ తీసుకెళ్ళి జాయిన్ అయ్యామనుకోండి, దానికి తరుగు మజూరే 20% పైన ఉంటుందండి. ఒక వస్తువుకి 20% పైన అని అంటే మీరు లెక్కేయండి ఎంత అవుతుందో. బంగారం కాస్ట్ ఇంత ఎక్కువగా ఉన్న ఈ టైంలో తరుగు మజూరీలకి ఎక్కువ పెట్టకూడదు. అందుకనే నేను ఈ వస్తువుల్ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట అండి. నా మేనకోడలకి ఏదైతే చెప్పానో మీకు కూడా అదే చెప్తున్నా. ఆ హారం కూడా బాగుంది. ఆ హారం అని కాదండి, చెప్పాను కంటే 30 గ్రాముల నుంచి బ్రహ్మాండమైన హారాలు ఉన్నాయి. మీరు పెట్టగలిగితే ఒక 50-60 గ్రాముల్లో అయితే ఇంకా చాలా బాగా ఉన్నాయండి. ఓకే అండి. తర్వాత నెక్లెస్లు అనుకోండి, జస్ట్ 15 గ్రాముల నుంచి నెక్లెస్లు ఉన్నాయి. అలానే జుంకాలు, బుట్టలు. ఈ టెంపుల్ జ్యువెలరీలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకటిది ఇట్లా కాకుండా ఒకే సెట్గా తీసుకోవటానికి ప్రయత్నించండి. అంటే లంసమ్గా ఒకేసారి హారం, నెక్లెస్, బుట్టలు, గాజులు ఇలా అని కాదండి. ఫస్ట్ ఒకటి హారం, నెక్స్ట్ నెక్లెస్, నెక్స్ట్ గాజులు, నెక్స్ట్ బుట్టలు, ఒక సెట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఓపాశక్తి ఉంటే వడ్డాణాలండి. 96 గ్రామ్స్కి బ్రహ్మాండమైన వడ్డాణాలు ఉన్నాయండి. అష్టలక్ష్మి వడ్డాణం ఇంత వెడల్పు ఉన్నదండి, భలే బాగుంది. జస్ట్ 96 గ్రామ్స్, చాలా అద్భుతమైన చెక్కుళ్ళతోటి ఉన్నదనమాట. అందుకనే నేను ఆ షాపుని ప్రిఫర్ చేశానండి. మీకు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను అక్కడ చూసినంత కలెక్షన్ మరి ఇంకెక్కడా చూడలేదు. నేను మొన్న 4-5 షాపులు అన్నీ తిరిగానులేండి, సంధ్య కూడా తిరిగింది కదా, అందుకని చెప్తున్నాను. నాకు అక్కడ బాగా నచ్చినాయి. లైట్ వెయిట్లో మంచిగా ఉండేవి చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. అలానే ఎంత కట్టాలి, ఏ షాప్లో కట్టాలి, ఇవన్నీ కూడా కదండి. మీరు చిన్న చిన్న షాపుల్లో కానీ ఇటువంటి వాటిల్లో ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోవద్దు, రిస్క్ ఉంటుంది కదా, తీసుకోవద్దు. మంచి బ్రాండ్వే తీసుకోండి. సిబిజే నెంబర్ 1 బ్రాండ్ కాబట్టి తీసుకోండి అక్కడ. అలానే మనం ఈ వస్తువుల్ని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మనం ఎంతైతే కడతామో అంతకే వస్తువేమీ ఉండదు కదా. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటే పర్వాలేదు, ఎక్కువ ఉందనుకోండి మనం పే చేయాల్సి వస్తుంది. మనం ఒక 3 లక్షలు కట్టామండి, నెలకు 30,000 చొప్పున 3 లక్షలు కట్టామండి. మనకేమో వస్తువు 6 లక్షలది తీసుకున్నాము అంటే మిగతా అమౌంట్ మనం పే చేస్తాం చూడండి, ఆ అమౌంట్కి మాత్రం తరుగు మజూరీలు పడతాయి. అలానే స్టోన్స్ ఉన్నాయనుకోండి, దానికి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ కంపల్సరీ పే చేయాలి, అంతే అండి. తరుగు మజూరీకి మాత్రం ఉండదన్నమాట. ఇవన్నీ మీకు తెలియజేయటం కోసంనని వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. మరొక డౌట్ రావచ్చు, మేము హైదరాబాదులో ఉండట్లేదండి, మరి మేము ఎలా కట్టాలి అని చెప్పి. ఆన్లైన్లో కట్టొచ్చండి. మీరు వివరాలన్నీ కనుక్కోండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. వస్తువు తీసుకునేటప్పుడు ఒకసారి వెళ్ళి తీసుకోవచ్చు. అసలు వస్తువు కూడా సెలెక్ట్ చేసుకుంటే ఆన్లైన్లో ఇంటికి పంపించేస్తారండి. మీకు గుర్తుందా, రమ్య ముత్యాల నెక్లెస్సు
ఇవన్నీ కూడా డైరెక్ట్ వైజాగే పంపించారు. మీకు గుర్తుండే ఉంటుందండి. అట్లా ఏ ప్రాంతానికైనా పంపిస్తారండి. అంటే మా ఇంట్లో మేము కూడా తెప్పించుకున్నాం కాబట్టి నాకు తెలుసు అనమాట అండి. ఏమి ఇబ్బంది ఏమీ ఉండదు, సెక్యూర్డ్గా మన ఇంటికే వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా సరే కట్టవచ్చు. నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నా. జస్ట్ CBJవి మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళవి మాత్రమే నేను వివరాలన్నీ కనుక్కున్నాను. మొత్తం అన్నీ కూడా ఏ మోడల్స్ బాగున్నాయి ఏంటి అన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. నాకు అక్కడి నచ్చినాయి. అందుకనే నేను ఒక CBJలోది మాత్రమే మీకు వివరాలన్నీ ఇస్తున్నాను. కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి, జాయిన్ అవ్వండి. అయితే కంపల్సరీ ఒకసారి వెళ్ళి చూడండి, మోడల్స్ అన్నీ చూసుకోండి. లేదు అంటే నేను చూసిన మోడల్స్ అన్నీ కూడా నేను వీడియో పెడతాను. అందులో కూడా మీరు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. దానిలో స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకుని వాళ్ళని వివరాలు అడగండి. మొత్తానికి మాత్రం లైట్ వెయిట్ టెంపుల్ జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక దానికి తిరుగు లేదండి అసలు. నేను నిజంగా చెప్తున్నాను కదా. ఇంకో వస్తువు కలకత్తా రకాలని, లేకపోతే ఇంకో కేరళ రకాలు, ఇట్లా బోల్డ్ అన్నీ ఉంటాయి కదా మోడల్స్. అన్నిటికన్నా మించింది టెంపుల్ జ్యువెలరీ. ఎప్పటికీ ఇంకా అట్లా నిలిచి ఉంటుంది. మనం ఒక హారం వేసుకున్నామంటే ఇంక అట్లా లక్ష్మీదేవిలాగా అట్లా ఉండాల్సిందే అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయండి. అన్ని వస్తువులు ఉన్నాయి మాకు అనుకున్న వాళ్ళు వడ్డానానికి ప్లాన్ చేసుకోండి. అలానే మీ అందరికీ ఇంకో డౌట్ రావచ్చండి. 10 నెలలైనా ఉన్నది, నేను నెలకి 10,000 మాత్రమే కట్టగలను, కానీ నాకు పెద్ద వస్తువు కావాలి ఎలా అని ఎవరన్నా అనుకోవచ్చు. అటువంటి వీలు మాత్రం ఉండదండి. ఒక స్కీము 10,000 కట్టారనుకోండి 10 నెలలు అంతే. కావాలంటే మీరు 2 స్కీములు కట్టొచ్చు, కానీ 20 నెలలు పొడిగించడం ఇటువంటిది ఉండదన్నమాట అండి. ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నాయా అండి? ఉంటే గనక తప్పకుండా అడగండి, నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలండి. నేను మీ అందరికీ ఇలా చెప్తూనే ఉంటానండి. ఎందుకంటే ఒక వస్తువు కొనుక్కుని నేను వేసుకున్నా అంత ఆనందం కలగదండి. మీరు కామెంట్స్లో పెడతారు చూడండి, అమ్మ నేను మీరు చెప్పిన తర్వాత ఇన్ని గ్రాములు కొనుక్కున్నా, మీరు మొదట్లో చెప్పినప్పుడే నేను జాయిన్ అయ్యాను, ఇప్పటికి 100 గ్రాములు కొన్నా, ఇలా కొన్నా, హారం కొన్నా, నెక్లెస్ కొన్నా, వడ్డాణం కొన్నా అని పెడుతూ ఉంటే చూసుకుని ఎంత మురిసిపోతానోనండి. దాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. అందుకోసమనే మీకు మరింత వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట. మీరు జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశం ఉన్నా సరే నాకు కామెంట్ సెషన్లో తప్పకుండా చెప్పండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. నా ఈ వీడియో మీకు అంతో ఇంతో హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో వివరాలు, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. డైరెక్ట్గా వెళ్ళి అన్నీ తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించండి. ఈ అక్షయ తృతీయకి కంపల్సరీ అంతో ఇంతో చిన్నగా అయినా సరే సేవ్ చేయడానికి ప్రయత్నించండి. సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.